అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. మహాదేవపురం తదుపరి భాగం. అక్క, ఆ ఆద్యని మనం ఏమీ చేయలేం. దాని చుట్టూ ఆ భార్గవ్ సెక్యూరిటీ ఉంది. ఈ ఇష్యూ తర్వాత చాలా కేర్ఫుల్గా ఉంటాడు. మనం కొన్ని రోజులు కామ్గా ఉందాం. లేదు, ఇంకొక 3 నెలల్లో దాని చదువు పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంది. అది ఈ ముంబై దాటితే దాని ప్రాణాలైనా పోవాలి, లేకపోతే పరువైనా పోవాలి. అది కుళ్ళి కుళ్ళి ఏడవాలి. దాని సంగతి నేను చూసుకుంటాను. టెక్స్టైల్స్ మిల్ నుండి భార్గవ్ ఆద్యని తీసుకెళ్ళాక వీర్ని తీసుకుని నీరజ ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళింది మైథిలి. వాళ్ళు ఇంతకు ముందు వచ్చిన దారి క్లోజ్ చేసి ఉంది. సార్, ఇక్కడే ఉండాలి అనగానే అప్పుడు చూశాడు వీర్ ఆ గేట్ బయట షూ ప్రింట్స్. అవి తడిగా ఉన్నాయి. అప్పుడే క్లోజ్ చేశారని అర్థమైంది అతనికి. అటు సైడ్ వెళ్దాం పదా అని గోడౌన్ ఫ్రంట్ గేట్ వైపు వెళ్తుండగా అప్పుడే అక్కడ బయట ఉన్న అంబులెన్స్ కనిపించింది వీర్కి. అర్థమైంది, అంటే ఆ అమ్మాయిని ఇక్కడి నుండి షిఫ్ట్ చేస్తున్నారు అనుకుని అతని పాకెట్లో నుండి ఒక ట్రాకర్ తీసి అంబులెన్స్ డోర్కి పెట్టి మైథిలిని తీసుకుని పద. ఎక్కడికి సార్? నిన్ను మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేస్తాను. మైథిలి, మరి ఆ అమ్మాయి? వీర్, ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి మరొక అమ్మాయి లైఫ్ రిస్క్లో పెట్టలేను. నువ్వు వెళ్ళు, ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను అంటుండగా అప్పుడే మైథిలి ఫోన్ మోగింది. హలో మైథిలి గారు, నా పేరు హరి. భార్గవ్ గారు పంపించారు మిమ్మల్ని పిక్ చేసుకోమని. మీ స్కూటీ ఉంది కానీ మీరు లేరు. మీరు ఎక్కడున్నారు? ఓ ఓకే, లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయని కట్ చేసి, సార్ మీరు వెళ్ళండి, నా కోసం మా ఫ్రెండ్ డ్రైవర్తో కార్ పంపింది. ఇక్కడ జనం ఉన్నారు కదా, ఏం భయం లేదు, నేను వెళ్తాను. వీర్ కూడా చుట్టూ చూసి ఓకే కేర్ఫుల్, మీరు రీచ్ అయ్యాక నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి మైథిలి అక్కడి నుండి వెళ్ళాక వీర్ బైక్ తీసుకుని హెల్మెట్ పెట్టుకుని అంబులెన్స్ని ఫాలో అయ్యాడు. ఆ అంబులెన్స్ డైరెక్ట్గా మహాదేవ్ ఇండస్ట్రీలోకి వెళ్ళింది. వెంటనే దూరంగా బైక్ ఆపి చుట్టూ చూశాడు. ఖచ్చితంగా అతన్ని లోపలికి పంపరు. వెంటనే అక్కడ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ కనిపించగానే అతన్ని పక్కకి తీసుకెళ్ళి కన్విన్స్ చేసి అతని డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళిన వీర్ అక్కడ బిల్డింగ్స్ చూసి షాక్ అయ్యాడు. అతనికి బాగా గుర్తు, చిన్నగా ఉన్నప్పుడు త్రినాథ్ నిరంజన గారితో కలిసి ముంబై వచ్చారు. భార్గవ్, శివాని, నీరజ, వీర్ నలుగురు. అప్పుడు ఒక రోజు మొత్తం వాళ్ళ నలుగురు అక్కడే స్పెండ్ చేశారు. వాళ్ళ ముగ్గురిని ఆడుకోమని భార్గవ్ని తీసుకుని వెళ్ళి లోపల అన్ని యూనిట్స్ చూపించారు త్రినాథ్ గారు. కానీ ఆ రోజు ఈవినింగ్ మధుసూదన్ వర్మకి త్రినాథ్ గారికి ఏదో పెద్ద గొడవే జరిగింది. అప్పటికి భార్గవ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆ తర్వాతే డాక్టర్ అవ్వాలనుకున్న భార్గవ్ ఫార్మసీ సైడ్ వెళ్ళాడు. వాళ్ళ ముగ్గురిని నిరంజన గారు ఆ గొడవ జరిగే చోటికి వెళ్ళనివ్వలేదు. ఆ రోజు తర్వాత మళ్ళీ కంపెనీలోకి ఎవ్వరూ రాలేదు. వాళ్ళెప్పుడు ముంబై కూడా రాలేదు. మళ్ళీ తన అన్న నిరంజన ఫార్మా కంపెనీ స్టార్ట్ చేశాక త్రినాథ్ గారు ముంబైలో అడుగుపెట్టారు. అప్పట్లో 2గా ఉన్న బిల్డింగ్స్ 3గా మారాయి. వెనకాలన్న 3వ బిల్డింగ్ అనుమానాస్పదంగా అనిపించింది. పర్మిషన్ తీసుకుని వద్దామనుకున్నాడు కానీ అమ్మాయి గుర్తురాగానే లోపలికి వెళ్ళాడు. 3rd బిల్డింగ్ దగ్గరికి వెళ్లకుండా సెక్యూరిటీ ఆపారు. అంబులెన్స్ కూడా అక్కడే ఉంది. ఇక బయటకు వచ్చాడు వీర్. ఫస్ట్ ఆ అమ్మాయిని లోపల ఉంచొచ్చు కదా, ముందు బయట ఎందుకు ఉంచారు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనుకుని అక్కడి నుండి బయటకు వచ్చాడు. చాలాసేపు ఆలోచిస్తూ ఉన్న వీర్ని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగింది. హా అన్నా. రుద్ర, రేపు గుడిలో రుద్రాభిషేకం ఉంది, మాస శివరాత్రి కదా, అందుకే నువ్వురా. లేదన్నయ్య, నువ్వు కానివ్వు. భార్గవ్, నాన్న వస్తున్నారు, నువ్వు వస్తే వదినని పరిచయం చేస్తాను. వీర్, నన్ను చూస్తే నాన్న కోప్పడతారన్నయ్య. ఏం కాదు. గుడికొచ్చి నాన్నని వదిన్ని చూసి రుద్రాభిషేకం అయ్యే వరకు ఉండి ప్రసాదం తీసుకుని వెళ్ళు. వీర్, ఓకే అన్నయ్య. అర్జున్ని కూడా తీసుకునిరా, నేను అతనికి కూడా కాల్ చేస్తాను. వీర్, ఎస్. ఈ మ్యాటర్ అన్నయ్య కన్నా మహాదేవ్ గురించి నాన్నతో డిస్కస్ చేస్తే కంపెనీలోకి వెళ్ళడానికి ఏదైనా వే చెప్తారనుకుని ఓకే వస్తానన్నయ్య. ఖచ్చితంగా నాన్న మాత్రమే హెల్ప్ చేయగలరు నాకు అనుకుని కాల్ కట్ చేసి అక్కడి నుండి బయలుదేరాడు వీర్. ఇక్కడ పోలీస్ స్టేషన్లో అర్జున్కి ఏవో గ్లాస్ బాటిల్స్లో డ్రగ్స్ దొరికాయి. అవేంటో మనస్విని ఫ్రెండ్కి తెలియడంతో తనకి కాల్ చేయమన్నాడు. నీతో సినిమాకి వస్తా, 1 ఫుల్ డే మొత్తం నీకు ఇచ్చేస్తా అని తన నడుం చుట్టేసి భుజంపై తలపెట్టాడు. వెంటనే తన ఫ్రెండ్ రాహుల్కి కాల్ చేసింది మనస్విని. స్పీకర్ ఆన్ చేశాడు అర్జున్. మను, రాహుల్ ప్లీజ్ హెల్ప్ మీ యార్, ఓవర్ స్పీడ్ అని కేసు బుక్ చేసి స్టేషన్కి తీసుకొచ్చారు. మా మామ్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. సేవ్ మీ యార్ ప్లీజ్. రాహుల్, నిన్న నన్ను కొట్టావు, ఇప్పుడు హెల్ప్ అడుగుతున్నావు. నేను నీకెందుకు హెల్ప్ చేస్తాను అనుకుంటున్నావు? మను, ఎందుకంటే నువ్వు చాలా స్వీట్ కాబట్టి డెఫినెట్గా నాకు హెల్ప్ చేస్తావని నా నమ్మకం.
కొట్టానంటే విద్యని ఇన్సల్ట్ చేసావు, మరి కొట్టకేం చేయాలి చెప్పు? ప్లీజ్ హెల్ప్ మీ రాహుల్, ఇక్కడ ఇరుక్కున్నాను. రాహుల్: ఓకే మను బేబీ, సరే నేను నీకు హెల్ప్ చేస్తే మన బ్యాచ్ ప్లాన్ చేసే టూర్కి వస్తావా? మనస్విని: నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా టూర్కి వస్తాను. ఓకే, లొకేషన్ షేర్ చేయి అనగానే కాల్ కట్ చేసి లొకేషన్ షేర్ చేసింది. ఓకేనా అని అర్జున్ వైపు తిరిగి మెడ చుట్టూ చేతులు వేసింది. పింక్ లూజ్ ఫిట్టింగ్ టాప్, బ్లూ షేడెడ్ జీన్స్, మెడలో లెంతీ లాంగ్ బీడ్స్ చైన్, లూజ్ హెయిర్. చాలా సింపుల్గా ట్రెండీగా కనిపిస్తున్న మనుని అలానే చూస్తున్నాడు అర్జున్. మనస్విని: ఆఫీసర్, ఎప్పుడు వెళ్దాం మూవీకి? తన హెయిర్ వెనక్కి పెడుతూ తన లిప్స్ దగ్గరికి అర్జున్ లిప్స్ తీసుకుని వస్తుంటే కళ్ళు మూసుకుంది మను. అప్పుడే సార్ సార్ అని బయట నుండి పిలుపు వినగానే వడిలో నుండి పైకి లేచి సర్దుకుంది. ఇక్కడే కూర్చొని తనని కూర్చోపెట్టి బయటకు వెళ్ళి వాళ్లతో మాట్లాడి, మను నీ ఫ్రెండ్ వచ్చేలోపు లంచ్ చేసి వద్దాం పద. ఓకే ఆఫీసర్, నా కార్లో వెళ్దాం. నీ బైక్ వద్దు ఆఫీసర్, డ్రెస్ కంఫర్టబుల్గా లేదు. ఓకే అని తనని పంపి కానిస్టేబుల్కి ఏదో వర్క్ చెప్పి ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళారు. తింటుండగా, ఆఫీసర్ ఇది ట్రై చేయి, బాగుంటుంది. అర్జున్: వద్దు మను, ఇవాళ మండే, నాన్ వెజ్ తినకూడదు, నువ్వు తిను. మనస్విని: ఇవన్నీ నమ్ముతావా నువ్వు? అర్జున్: నానమ్మ కోసం కొన్ని స్పెషల్ రోజులు సోమవారాలు నాన్ వెజ్ తినను. నానమ్మ నాన్న చిన్ని అయితే అసలు నాన్ వెజే తినరు. మరి మీ మామ్ తింటారా? తింటుంది, బయటికి వెళ్ళినప్పుడు. మనస్విని: సరేలే అయితే ఇది తిను అని ఒక స్పూన్ నోట్లో పెట్టింది. అప్పుడే వాళ్ళిద్దరినీ చూశారు మనస్విని మదర్ వసుంధరాదేవి గారు. చాలాసేపు వాళ్ళనే గమనించిన ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు. పిఏ: ఆ అబ్బాయి డీటెయిల్స్ కావాలి నాకు అని చెప్పి కారెక్కి, నీకు మరీ ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసాను బేబీ అనుకున్నారు ఆవిడ. వీళ్ళు లంచ్ చేసి స్టేషన్కి వెళ్ళేసరికి మనస్విని ఫ్రెండ్ రాహుల్ వచ్చాడు. మను నువ్వు వెళ్ళిపో. మనస్విని: లేదు ఆఫీసర్, నేను చూస్తాను నువ్వు వాడిని ఎలా అడుగుతావో, ఏం చేస్తావో. అర్జున్: ఇదేమైనా మూవీ అనుకున్నావా? మూవీలో చూపించినంత ఓవర్గా ఏముండదు. నువ్వు వెళ్ళు, వాడు మళ్ళీ నిన్ను బ్లేమ్ చేస్తాడు. ప్లీజ్ ప్లీజ్ ఆఫీసర్, నేను వాడికి కనపడను అని స్కార్ఫ్ కట్టుకుని దూరంగా ఉన్న చైర్లో కూర్చుంది. ఇక మనస్విని వినదని అక్కడి నుండి రాహుల్ దగ్గరికి వెళ్ళాడు. రాహుల్: నా ఫ్రెండ్ మనస్విని ఎక్కడా? అర్జున్: ఆ అమ్మాయిని ఫైన్ కట్టించుకుని వదిలేసాం కానీ అని అతను ముందు ఆ బాటిల్ పెట్టి, ఏంటివి? అవి చూడగానే కొంచెం తడబడ్డాడు రాహుల్. మళ్ళీ అవేమిటో నాకెలా తెలుస్తుంది సార్? ఓ అవునా, ఇది చూడు అని ముందు రోజు విద్య రాహుల్ పాకెట్లో నుండి చిన్న గ్లాస్ బాటిల్ తీసిన వీడియో చూపించగానే, సార్ అది అది అని తడబడుతున్న అతన్ని లాగిపెట్టి కొట్టాడు అర్జున్. రాహుల్: అదొక డ్రగ్ సార్, లిక్విడ్ ఫామ్ డ్రగ్. అది యూస్ చేస్తే మనం ఏం చేసినా అది యూస్ చేసిన వాళ్ళకి తెలియదు సార్. వాళ్ళు కంప్లీట్గా కంట్రోల్ లాస్ అవుతారు. మనం చెప్పినట్టే చేస్తారనగానే ఆ బాటిల్స్ పట్టుకుని వచ్చిన వ్యక్తిని చూశాడు. సార్ అతను అబద్ధం చెప్తున్నాడు, అలాంటిదేం లేదు సార్ అనగానే ఒక బాటిల్ ఓపెన్ చేసి వాడు షర్ట్ పట్టుకుని, నోరు తెరువు. సార్ వద్దు సార్, అతను చెప్పింది నిజమే సార్, ప్లీజ్ వదిలేయండి. అవి వాళ్ళు చెప్పిన చోటికి చేరిస్తే నాకు కమిషన్ వస్తుంది సార్, అంతకు మించి నాకేం తెలీదు. సరే పద అయితే వాళ్ళకి ఇచ్చేసి వద్దామని రాహుల్ దగ్గరికి వెళ్ళి అతని తలను అక్కడున్న టేబుల్ కేసి కొట్టాడు. తల రుద్దుకుంటూ అర్జున్ని చూడగానే, ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ అమ్మాయిల దగ్గర ప్లే చేస్తే చంపేస్తాను, అండ్ మనస్వినికి దూరంగా ఉండు పో అని అతన్ని పంపి, నువ్వు పద అని మనుని తీసుకుని అతని క్యాబిన్లోకి వెళ్ళాడు. మను ఆఫీసర్ అని లిప్స్పై కిస్ చేయగానే, ఏమైంది? వాడిని భలే కొట్టావు, ఇక మళ్ళీ నా జోలికి రాడు అని బుగ్గపై ముద్దు పెట్టి, బాయ్ ఆఫీసర్, ప్రామిస్ చేసావు సినిమాకి రావాలి, నీ డే ఆఫ్ రోజ్ చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. మను వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తితో వెళ్ళి నా అర్జున్ని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళాడు. ఆ ప్లేస్ చూసి ఆశ్చర్యపోయాడు అర్జున్, ఎందుకంటే అదొక దేవాలయం. అర్జున్: రేయ్ డ్రామాలు ఆడుతున్నావా, ఇక్కడికి తెచ్చావేంటి? ఇక్కడే సార్ వాళ్ళు చెప్పిన ప్లేసు, ఇక్కడైతే ఎవరికీ అనుమానం రాదు కదా సార్, అందుకు. మిమ్మల్ని మా నానమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలిరా, ఇరక్కొడుతుంది ఒక్కొక్కరిని. అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది, చాలా పద్ధతిగా ఉంది. తన బ్యాగ్లో క్యాష్ అక్కడ పెట్టుకుని ఈ బ్యాగ్ తీసుకుంది. కనీసం ఊహించలేదు అర్జున్ ఒక అమ్మాయి వస్తుందని. తనతో వచ్చిన కానిస్టేబుల్కి వాడిని అప్పచెప్పి ఆ అమ్మాయిని ఫాలో అయ్యి వెళ్ళాడు అర్జున్. ఆ అమ్మాయి ఒక అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళింది. వెనకాల ఫాలో అయ్యాడు కానీ ఆ అమ్మాయి మిస్ అయింది. ఇంతలో కిషోర్ నుండి ఫోన్ రావడంతో మాట్లాడి అక్కడి నుండి నేరుగా కిషోర్ ఉన్న దగ్గరికి వెళ్ళాడు. అర్జున్: అరే బావా,
కంగ్రాట్స్ రా, మొత్తానికి సాధించావు. కిషోర్ సిగ్గుపడుతూ ఏంటో అంతా నీ అభిమానం. అర్జున్ ఆపరా, 4 years పట్టింది సివిల్ సెలెక్ట్ అవ్వడానికి, మళ్ళీ ఏదో సాధించినట్టు సిగ్గు ఒకటి. నీకు 2 attempts పట్టాయిగా. అర్జున్ సరే, నువ్వు రూమ్కెళ్ళు, నాకు బయట వర్క్ ఉంది. కిషోర్ అదేంట్రా, అసలే నేను సిటీకి కొత్త, ఇలా ఒంటరిగా వదిలేస్తావా? అర్జున్ ఆ మాటకి వింతగా చూసి నువ్వేమైనా ఆడపిల్లవారా? అయినా సరే. అర్జున్ పద అని కిషోర్ని రూమ్లో దింపి వెళ్తుండగా, అర్జున్ నా ట్రైనింగ్ జాయిన్ అవ్వడానికి ఇంకా 5 days టైం ఉంది, అప్పటి వరకు నన్ను ఒక్కడిని ఏం చేయమంటావు? అప్పుడే మనస్విని ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేసి, మనం కలిసి రెస్టారెంట్కి రా అని పదరా అని కిషోర్ని కూడా తీసుకుని ఆ రెస్టారెంట్కి వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ మొబైల్ చూస్తూ వెయిట్ చేస్తుంది మను. హాయ్ రా అనగానే, హాయ్ ఆఫీసర్. రే బావా, తను మనస్విని, తను కిషోర్, నాకు బావా అని ఇద్దరికి ఒకరినొకరు పరిచయం చేశాడు. హాయ్ సిస్టర్ అనగానే, హాయ్ అన్నా అని జస్ట్ పేర్లు చెప్పగానే ఏదో ఏళ్ల నుండి పరిచయం ఉన్న వాళ్ళలా మాట్లాడుకుంటున్న వాళ్ళని అర్జున్ వింతగా చూస్తుండగా అక్కడికి వచ్చాడు వీర్. ఏమైంది అర్జున్ అని వీర్ వచ్చి కూర్చున్నా కనీసం తనని పలకరించకుండా వీళ్ళ మాటల ప్రపంచంలో వీళ్ళున్నారు. అర్జున్ హలో, ఆపండి, మాకు డ్యూటీ ఉంది, మేము వెళ్ళాక మీకు నచ్చినంతసేపు మాట్లాడుకోండి. మనస్విని ఓకే బాయ్ అని కనీసం అర్జున్ వంక చూడకుండా చెప్పి మళ్ళీ కిషోర్తో మాటల్లో మునిగింది. వీర్ బావా, ఈ డేర్ డెవిల్ ఏంటి నిన్ను పట్టించుకోవట్లేదు, నాకు తెలిసిన సూపర్ అమ్మాయి ఉంది, పద నీకు పరిచయం చేస్తాను. మనస్విని ఓయ్ వీర్ సాబ్, ఏంటి మా మధ్యలో ఇంకొకరిని తేవాలని చూస్తున్నావు? మా మధ్యలోకి ఎవరైనా వస్తే దాన్ని చంపి పూర్తి చేస్తా. నా ఆఫీసర్ నాకు మాత్రమే సొంతం, మేమిద్దరం బయటికి వెళ్తున్నాం, ఆఫీసర్ బిల్ కట్టే దా అన్నా అని ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు కూడా బిల్ కట్టి బయలుదేరారు అక్కడి నుండి. సాయంత్రం రూమ్కి వచ్చాక అర్జున్ కిషోర్ ఇంకా రాలేదేంటో అని చూస్తూ సడన్గా నైట్ డ్యూటీ పడడంతో రెడీ అవుతుంటే అర్జున్ మొబైల్ రింగ్ అయ్యింది. భార్గవ్ నుండి కాల్ రావడంతో బావా చెప్పండి. అభిషేకమా బావా? నేను వద్దులే, నాకు డ్యూటీ ఉంది, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తానని కాల్ కట్ చేశాడు. అర్జున్కి బాగా గుర్తు, తన నానమ్మ ఒకసారి 7 ఏళ్ల వయసులో రుద్రాభిషేకానికి తీసుకుని వెళ్తే సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు. అలా 3 సార్లు జరిగేసరికి అంజలి గారు అర్జున్ అస్సలు అభిషేకం చేయొద్దని చెప్పారు. అయినా ఒకసారి కాలేజ్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మామూలుగా అభిషేకం చేయబోతుంటే సడన్గా ఎవరో తోయడంతో కింద పడి తలకి దెబ్బ తగిలింది. తను ఒక్కసారి కూడా అభిషేకం చేయలేదు. అందుకే అంజలి గారు అర్జున్ని దర్శనానికి మాత్రమే తీసుకెళ్లేవారు. ఆవిడ ఏ పూజైనా ఆద్యతో మాత్రమే జరిపిస్తారు. సరే బావ రమ్మన్నాక వెళ్ళకపోతే బాగోదు, ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం అనుకున్నాడు అర్జున్. ఈ వీర్ కూడా ఇంకా రాలేదేంటి అనుకుని వీర్కి కాల్ చేశాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.